సాత్విక రోజులాగా ఈ పాత బట్టలు వేసుకొని పాఠశాలకు రావద్దు. పిల్లలు, మనకి ఎల్లుండి స్వాతంత్ర దినోత్సవం పండుగ ఉంది కాబట్టి అందరు కొత్త బట్టలు వేసుకొని మంచిగా తయారై పాఠశాలకి రావాలి, సరేనా? ముఖ్యంగా రోషన్, సాత్విక, అన్న చెల్లెలు మరి ఇక్కడికి రండి. రోషన్, సాత్విక రోజులాగా ఈ పాత బట్టలు వేసుకొని పాఠశాలకు రావద్దు. కొత్త బట్టలు కొనియమని మీ అమ్మ నాన్న కొనియమని ఆ కొత్త బట్టలే ముఖ్యంగా వేసుకొని రావాలి, సరేనా? రేపు నాన్న నువ్వు కొత్త బట్టలు కొనిమందాం, కొనిస్తేనే స్కూల్ పోదామని చెప్పు. సరే అన్నయ్య. అన్న, ఎల్లుండి స్వాతంత్ర దినోత్సవం ఉంది కదా, సార్ మమ్మల్ని కొత్త బట్టలు కొనుక్కోమన్నాడు. పాత బట్టలు వద్దన్న నాన్న, కొత్త బట్టలు కొని మేము వేసుకొని పోతాం. నాన్న, 15th ఆగస్ట్కి 26th జనవరికి అందరూ స్కూల్కి కొత్త బట్టలు ఎందుకు వేసుకొని పోతారు నాన్న? ఇంతకు స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంటిది నాన్న? స్వాతంత్ర దినోత్సవం అదొక గొప్ప విజయం. వ్యాపారం పేరుతో భారతదేశంలో మెల్లగా సొరబడి భారతదేశాన్ని ఆక్రమించుకొని భారతీయులను బానిసలుగా చేసుకొని భారతదేశం సంపదను, భారతీయుల ధన మాన ప్రాణాలను దోచేసిన దొంగలు ఆ తెల్లదొరలు. ఆ బ్రిటిష్ వాళ్లకు ఎదురు తిరిగి ఎంతో మంది గొప్ప గొప్ప వీరులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేసి ఆ బ్రిటిష్ వాళ్లను తరిమి కొట్టి మన దేశ స్వేచ్ఛను మనం తిరిగి సంపాదించుకున్న ఈ రోజే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం. ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు మేము కూడా కొత్త బట్టలు వేసుకోవాలి కదా నాన్న, మాకు కూడా కొత్త బట్టలు కొని. నేను చేసే నౌకరికి వచ్చే జీతానికి మన తిండికే సరిపోవడం లేదా? నేను ఇక బట్టలు ఎట్లా కొనియాలి బిడ్డ? నాన్న, అందరికీ స్వాతంత్రం వచ్చింది, మనకెందుకు నాన్న ఇంకా స్వాతంత్రం రాలేదు? మన బ్రతుకులు ఎందుకు నాన్న ఇలా ఉన్నాయి? బిడ్డ, మన ఈ మాత్రమైనా హాయిగా స్వేచ్ఛగా బతుకుతున్నాం అంటే ఆ బ్రిటిష్ వాళ్ళ బానిసత్వం నుండి విముక్తి కలగడం వల్లనే బిడ్డ. మరి మాకు కొత్త బట్టలు లేని స్కూల్కి ఎట్లా పోతాం నాన్న? రేపు సాయంత్రానికల్లా కొత్త బట్టలు కొనిస్తాను. కొత్త బట్టలే కాదు, హోటల్కి వెళ్ళి మంచి భోజనం తీసుకొచ్చి తినిపిస్తా. ఇప్పుడే వస్తాను, ఉండండి. పిల్లలు, ఇది రాండ్రా. ఇదిగో, ఈ జెండానే మీకు కడుపు నిండా తిండి పెడుతుంది. ఈ జెండానే మీకు కొత్త బట్టలు కొనిస్తుంది. ఈ జెండానే రేపటి రోజున మీరు బాగా చదివితే మీకు గొప్ప మంచి ఉద్యోగాన్ని ఇస్తుంది. ఇది కేవలం 3 రంగుల గుడ్డముక్క కాదు, ఎందరో త్యాగమూర్తుల జీవితం, ఎందరో వీరుల ప్రాణత్యాగం. ఈ జెండాను ఎవరైనా అవమానపరిస్తే మీ రక్తం మరగాలి. ఈ జెండా ఎప్పుడూ ఇలాగే ఎగురుతూ ఉండాలి. ఈ జెండాను ఎవరైనా నేల మీద పడేస్తే వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలి. ఈ జెండా ఎక్కడైనా నేల మీద కనబడితే తీసుకొని గుండెలకు హత్తుకోవాలి.
నేను నీకు జెండాను అమ్మను, నువ్వు జెండాను అవమానించు.